హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనము కోడి కాళ్ళు, కోడి తలకాయలు వేసి చింతపండు పులుసు వేసి వెరైటీగా కూర చేయబోతున్నాం. మీలో ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ముందుగా కోడి కాళ్ళు తలకాయలు తెచ్చుకొని క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు మీకు చూపడం కోసమని వాటి పైన పెట్టాను. ఇప్పుడైతే వాటర్లో నానబెట్టేశాను. ఇంకా మన ఇంట్లో అల్లం గార్డెన్లో అల్లం చెట్లు వేసాను అనమాట. అల్లం కోసం వెతుకుతుంటే చూశాను ఏమైనా వచ్చిందా, చెట్లే ఉన్నాయని కొంచెం దొరికింది. అల్లం తీసుకున్నాను. ఇంకా అల్లం ఆకులు కూడా తీసుకున్నాను. అల్లం ఆకులు చికెన్ ఉడకబెట్టేటప్పుడు మనం వేసామనుకోండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి చికెన్ ఉడకబెడతాం కదా, అప్పుడు ఈ ఆకులు కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. చికెన్ అస్సలు నీసువాసన ఉండదండి. మన ఇంట్లో మనకు కానీ అవకాశం ఉంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకా ఈ మిక్సీ జార్లో అల్లము, తెల్లగడ్డ, టమాటాలు, ఆనియను, పట్టా, లవంగాలు, అలా మనం ఏమేమి వేస్తామో మసాలా చికెన్కి అన్నీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాళ్ళు తలకాయల్లో ఒక తగినంత పసుపు వేసాను. వాటిని పట్టి మనం వేసుకోవచ్చు మనకి ఎన్ని ఉన్నాయనేసి. మామూలుగా అయితే నేను వాటిని రెండుగా ఉప్పు కూడా వేసానండి, మళ్ళీ చెప్పడం మర్చిపోతాను. నీళ్ళు వేసాను, పసుపు, ఉప్పు, నీళ్ళు అనమాట వేసింది. వాటిని రెండుగా కట్ చేస్తాను వీడియో కోసం అని, అలా మీకు చూపించడం కోసం అలా ఉంచాను. రెండుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలాగైనా పర్వాలేదు. తర్వాత వచ్చి ఇలా నీళ్ళు, ఉప్పు, పసుపు, నీళ్ళు వేసేసి ఇలా మిక్స్ చేసాను. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, అదే నేను మిక్సీకి వేసాను కదా, దాంట్లో నుంచి కొద్దిగా పేస్ట్ కూడా వేసాను. ఈ అల్లం ఆకులు అనమాట, గార్డెన్లోకి వస్తున్నాను కదా, ఆ అల్లం ఆకులు కూడా వేసేసాను. ఇప్పుడు వీటిల్ని మంచిగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. మనం ఎలాగో చికెన్ ఉడకబెడతాం కదా, అట్లాగనమాట. ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెడతాం కదా, అట్లాగా ఫస్ట్ బాయిల్ చేసేసుకొని తర్వాత మనం ఎలాగ చికెన్ మసాలా పెట్టి చేసుకుంటామో అట్లాగా మనం చింతపండు నానబెట్టాను కదా నేను, ఆ చింతపండు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక పక్కన ఉడికేటప్పుడు వేరే బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్న, ఎలాగైనా తరుక్కోవచ్చులేండి తిరగమాత కోసం, ఆనియన్స్ అవి వేసేసాను. ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి. మళ్ళీ టమాటో కూడా కట్ చేసి పెట్టుకుంటాం కదా మనం. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఆ టమాటో కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి మంచిగా. మనం ఆ అల్లం తెల్లగడ్డ అవన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఉంటే కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సమయానికి పచ్చిమిర్చి నాకు లేదు, అందుకే నేనైతే వేయలేదు. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇంక మనం దీంట్లో టమాటాలు కూడా వేసేద్దాం. టమాటా కూడా వేసేసి మంచిగా వేయించేసుకుంటే ఇంకా మనం మసాలా ముద్ద కూడా వేసేస్తాం అన్నమాట. ఈ టమాటాలు కూడా మరీ మెత్తగా ఏమి వేగాల్సిన అవసరం లేదు టమాటాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో వేసి టమాటా ఆనియన్ మంచిగా పేస్ట్ చేసాం కదా, అందుకని ఇది ఊరికే కూరలో కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎక్స్ట్రా ముక్కలు వేసాను అనమాట. టమాటా ముక్కలు అంతగా వేగాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ముద్ద వేసేసి మంచిగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ తేలేదాకా కొంచెం మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుందండి. మంచిగా వేయించుకున్నా ఉంటే ఆయిల్ అంతా వెళ్ళిపోయి తేలుతుంది. ఇప్పుడు ఈ వేయించే దాంట్లోనే మనము ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, అల్లం గరం మసాలా పొడి, కారము తగినంత మనం ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మనం వేసిన చికెన్కి తగినట్టుగా మనం కారం ఎక్కువ తింటామా తక్కువ తింటామా చూసుకొని ఎవరి ఇష్టంగా వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. ఒక స్పూను అలా చెప్పడానికైతే బాగుండదు. మేము ఎక్కువ తింటాము, వేరే వాళ్ళు తక్కువ తినొచ్చు.
అప్పుడు నేను ఒక 3 స్పూన్లు కారం వేయండి అంటే బాగుండదు కదా, అందుకని వాళ్ళ కారం ఉప్పుకి తగినట్టుగా మితంగా వేసుకోవాలన్నమాట. తగినంత చూసుకొని తర్వాత వాటర్ వేసి దీన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఉడికిన చికెన్లో చల్లనీళ్ళు వేసామంటే చికెన్లో కానీ మటన్లో కానీ టేస్ట్ ఉండదండి. అందుకని మనం కొంచెం అవి వేడి అవ్వనివ్వాలి. ఒకవేళ వాటర్ తక్కువయ్యి మధ్యలో పోయాల్సి వచ్చినా వేడి నీళ్ళే పోయాలన్నమాట చికెన్కి అట్లా మాంసాలు ఉడికేటప్పుడు. లేకపోతే అది చికెన్ కానీ మటన్ కానీ టేస్ట్ అనేది పోద్ది. ఇది ఆల్రెడీ మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది కదా, దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసాం. ఇలా తినడం కూడా చాలా ఇష్టం. చికెన్ అయినా ఇవైనా స్కిన్ అది అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, నేనైతే తింటానబ్బా. ఇది బాయిల్ అయిపోయింది మసాలా. కొంచెం వేడైతే చాలు, చల్ల నీళ్ళు కాకుండా కొద్దిగా బాయిల్ అయితే చాలు. ఇంకా మనం దీనెత్తి దాంట్లో వేస్తాం. మనం ఇంకా చింతపండు వేయలేదండోయ్, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఓన్లీ మసాలాలు మాత్రమే వేయించాను. ఈ కూరలో ఇప్పుడు వేస్తున్నాను అనమాట. వేసి మిక్స్ చేసి మనం సాంబార్లో ఎలాగ అయితే లాస్ట్ వేసిన తర్వాత 2-3 తెల్లులు తలనిస్తాం కదా చింతపండు పులుసు, అది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. నేనైతే అలాగే చేస్తా. ఎందుకంటే ముక్కలు పులుసుని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. అంతా ఉడికిన తర్వాత వేసి ఒక 2-3 తెల్లులు తలనిస్తే పులుపు అనేది ముక్కలు లోపల దాకా వెళ్ళకుండా మనం తినడానికి వీలుగా పులుసు కమ్మంగా ఉంటుంది అన్నమాట. అలాగే దీంట్లో కూడా నేను అలాగే వేస్తాను. ఫస్ట్ వేసేసాను లోపల దాకా ఆ పులుసు అనేది వెళ్ళిపోకుండా మన పులుసులో మాత్రమే ఉండేటట్టు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం మళ్ళీ మంచిగా ఉడకబెట్టేసుకుంటే సరిపోద్ది. కొంచెం అడుగులో అది ఉన్నట్టుంది, నేను చూసి చేయడ్డం పెట్టి పోద్దామని ఆపాను అనమాట. మొత్తం అయితే పోసేసాను. పోసేసిన తర్వాత నేను తిరుగుమాతలో అయితే కరివేపాకు వేయలేదు. తిరుగుమాతలో అయినా వేసుకోవచ్చు. చెట్ల నుంచి అలా కోసుకొచ్చి ఇలా వేసాను అనమాట. అంటే వీడియోకి కొంచెం స్టైల్గా ఉంటుందని పోజులు ఇద్దామని వేసాను అనమాట. ఒక రెమ్మ అలా కోసుకొచ్చి అలా వేసేసాను. అసలు గుప్పని వచ్చిందండి, మంచి స్మెల్ వచ్చింది కరివేపాకు. అట్లా వేయంగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత మంచి స్మెల్ వచ్చింది. ఇంకా ఇది అన్నీ వేసేసాము. దీంట్లో బాయిల్ అవనిచ్చి మనకి ఎంత వాటర్ ఉంటే ఎక్కువ కొంచెం పలసగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం ముద్దగా తినేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని బట్టి మనం మితంగా చూసుకొని ఆపుకోవాలన్నమాట. నేనైతే ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపుకున్నాను. అన్నంలోకి కలుపుకో తినడానికి మంచిగా ఉంటుంది అనేసి. మరి పులుసు లేకుండా అయిపోయినా కానీ అన్నం తినడం అయితే కష్టం కదా. చికెన్ అట్లా కొంతమంది అయితే చేస్తాము, ముక్కలకు పట్టేటట్టు మసాలాని మంచిగా బాయిల్ అవనిచ్చి ముక్కలకు ఉన్న గ్రేవీని అలా కలుపుకొని తినచ్చు. దీంట్లో అయితే అలా కలుపుకొని తినలేం కదా, అందుకని కొంచెం ఈ స్టేజ్లోనే నేనైతే ఆఫ్ చేసేసాను. అబ్బా స్మెల్ వస్తుంటే ఎలా ఉందంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఆకలి వేసిపోతుంది నాకైతే. చూడండి వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. మనం చేసిన కోడి కాళ్ళు కూర వేసుకొని నా సామిరంగా ఒక్క పట్టు కాని పెడితే అమ్మ నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. తిట్టే వాళ్ళున్నా తిట్టండి, కామెంటు ఎట్లాగైనా కామెంట్ పెడతారు కదా. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు చీ అంటారు, ఇష్టమైన వాళ్ళు అబ్బో భలే ఉంది అంటారు. అందరికీ నచ్చాలని లేదు కదా, అందరికీ ఇష్టం ఉండాలని లేదు. అందుకే ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇష్టంగా తింటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్.
ఒక షేర్ కూడా చేయండి. ఇప్పుడు దాకా మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్, ఉంటాను.